నవోదయ బస్ స్టాండ్లో ప్యాసింజర్లు కుక్కలు కూడా ఉన్నాయి. మచిలీపట్నం బస్ స్టాండ్లో కూడా కుక్కలు మురుగుతున్నాయి. అక్కడ నా సెల్ ఫోన్ కూడా లాగేసుకున్నారు. ఇదండి ఏపీఆర్టీసీ వాళ్ళది. ఇది వీళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి ఐపీఎస్లు పాస్ అయ్యి ఏంది వీళ్ళు చేసేది? జీతాలు తీసుకుంటాం తప్ప వీళ్ళు ఏం చేసేది లేదు, ఏమి లేదు. దీనికి ఏమి ఎవరు రక్షణ లేడు. రేపొద్దున కుక్క ఎవరైనా కలిసిందంటే ఎవరయ్యా బాధ్యత? ఎబ్బెబ్బెబ్బెబ్బే చీ 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 వీళ్ళు కొట్టి 33% ఆడవాళ్ళకి రిజర్వేషన్ బిల్లు, లేకపోతే ఫ్రీ బస్సు ఎలా వాళ్ళు తప్ప అందుకంటే వీళ్ళకి ఏమి తెలిసి సావదు, ఏం చేసి సావదు ఏంటంటే ఊరినే ఒక రాజకీయ నాయకుడు అబ్బో నేను 4 సార్లు గెలిచాను అన్నీ తెలుసు, నాకే తెలుసు అంటారు. ఏం తెలిసేది? అది కాదు. బస్ స్టాండ్లో కుక్కలు తిరగటం, ఫ్రీ బస్సు ఒకటోను, దేశాన్ని రాష్ట్రం అప్పులు పాడైపోతే అది ముందే తెలిసి మళ్ళీ ఫ్రీ బస్సు ఇవ్వటం, అది ఆడవాళ్ళకి. మగవాళ్ళు ఆధార్ కార్డు చల్లదంట. ఇది ఎక్కడ నాయరా నాయన? సరే ఎవరు చేసినా పాపాలు కర్మ ఫలితాలు తప్పవయ్యా. అసలే కలియుగం. తథాస్తు.